నీ విషయంలో ఇంకా తప్పుడు అభిప్రాయంతోనే ఉన్నారు. నువ్వు తప్పుడు సంతానమనే వీళ్ళ మనసుల్లో అలా నాటుకుపోయింది. కన్న బిడ్డ మీద మీరు నిందని వేస్తున్నారు. ఈ బిడ్డ సాక్షిగానే చెప్తున్నాను, గుర్తుంచుకోండి. ఏ విధంగా అయితే ఆభరణాలను సాధించానో, ఏ విధంగా అయితే మాయా విషయంలో ఆధారాలను సేకరించానో, అదే విధంగా నా బిడ్డ విషయంలో కూడా మీ అందరూ చెంపలు వేసుకునేలా చేస్తాను. బలమైన ఆధారాలతో నిరూపిస్తాను. అక్షయ నా బిడ్డే అని నీతో, నా మనవరాలే అని నీతో, మా రక్త సంబంధమే అని మీతో చెప్పిస్తాను. రామ్మా. నిన్ను అడవి నుంచి తీసుకొచ్చి మా ఇంట్లో మా కూతురుగా ఎంతో గారాభంగా పెంచుకుని తప్పు చేశాం. అడవిలో అనాథగా దొరికిన బిడ్డవి. నిన్నింత బాగా ఎవరైనా చూసుకుంటారా? నిన్ను మా వారసురాలాగే చూసుకున్నాం కదే. నీకేం మాయరోగం వచ్చిందని ఆ మాయలగాడితో చేరి ఇలా తయారయ్యా? ఇంత దారుణంగా ప్రవర్తిస్తావని మేము అనుకోలేదు. అమ్మవారి ఆభరణాలతో మీకేం పని అసలు? అటువంటి వాటి జోలికెళితే ప్రాణాలుంటాయనుకుంటున్నావా? మంచిగా చదివించాం, ఫారిన్ పంపించాం, కంపెనీలు అప్పగించాం, మంచి బ్రతుకు బతుకమన్నాం. అది తప్ప? నీలాంటి దాన్ని ఇంట్లో ఉంచుకోకూడదు. పాముకి పాలు పోసి పెంచుకున్నట్టయింది. ఇంటి నుంచి బయటికి గెంటేయకపోతే మాకే ప్రమాదం. మమ్మల్నే కాటేస్తావు నువ్వు. ఏవండి, ఏం చేయబోతుందండి? ఏమో. మంచిగా బ్రతకమని చెప్పడం కూడా తప్పైపోయిందా? వేదవతి వాళ్ళు నిన్ను పోలీసులకు పట్టిస్తామన్నారు. వద్దని బ్రతిమలాడుకుని మరీ ఇంటికి తెచ్చుకున్నాం. అందుక మా మీద ఇలా తిరగబడుతున్నా? చంపేయమ్మా. పెంచుకున్న పిల్లల్లో కొందరు ఈ విధంగా తయారవుతారని సొసైటీకి ఒక మెసేజ్ అయినా పాస్ అవుతుంది. పోలీసులకి నన్ను పట్టించాల్సింది. ఎందుకు నన్ను సేవ్ చేశారు? గంతెచ్చింది మిమ్మల్ని చంపడానికి కాదు, నన్ను చంపమని అడగడానికి. తప్పుడు దారిలోకి వెళ్ళిపోయి అందరినీ సఫర్ చేశాను. ముఖ్యంగా అవనిని, వేదవతి గారి కుటుంబాన్ని. నాలాంటిది బ్రతకూడదు. నన్ను చంపేయండి డాడ్, చంపేయండి. మీ మీదకి నేరం రాకుండా నేనే సూసైడ్ చేసుకున్నానని అందరితో చెప్పండి. మాంత్రికుడితో చేతులు కలిపి పెద్ద తప్పు చేశాను. అతను నన్ను దేనికి ఉపయోగించుకుంటున్నాడో మీతో ముందే చెప్పుకునుండే పరిస్థితులు ఇంత దూరం వచ్చుండేవే కావు. వాడి వల్లనే ఇలా తయారయ్యాను. నాలాంటి వారు సమాజానికి హానికరం. నన్ను వదలకండి. మీకు అన్యాయం చేయాలనుకున్నాను, అందుకే నన్ను క్షమించకండి. నాకు
మరణ శిక్ష సరైంది. చంపేయండి డాడ్, ప్లీజ్ నన్ను చంపేయండి. మీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను చంపేయండి. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను? ఎంత చేశారు మీరు నాకు? ఇప్పుడు నేను ఎంతలా పశ్చాత్తాపడినా ఈ భూమి మీద ఉండే అర్హత నాకు లేదు. మీతో కలిసి ఉండే అర్హత అస్సలు లేదు. నన్ను చంపేయండి ప్లీజ్. మీరు చంపకపోతే నాకు నేనే శిక్ష విధించుకుంటాను. అవును, మీరు పాముకి పాలు పోసి పెంచారు. అడవి నుంచి నన్ను అనవసరంగా తీసుకొచ్చి నాకు ఇటువంటి మంచి స్థానం కల్పించి తప్పు చేశారు. నా మీద జాలి చూపించకండి. ఇది నిజమా కళ అన్నట్టుగా ఉంది. నీలో వచ్చిన మార్పుకి మాకు ఆనందంగా ఉంది. నువ్విలా మారిన తర్వాత ఎందుకు చంపుకుంటావమ్మా? పిల్లలు తప్పులు చేస్తే పేరెంట్స్ క్షమించాలి, దగ్గరకు తీసుకుని మంచి దారిలో నడవమని చెప్పాలి. ఇక నుంచైనా నువ్వు మంచి దారిలో నడిస్తే చాలు, అదే మాకు ఆనందం. ఇంకెప్పుడు తప్పులు చేయను, మంచిగా ఉంటాను, మిమ్మల్ని బాగా చూసుకుంటాను. నన్ను శిక్షించకుండా క్షమించి మరో అవకాశం ఇచ్చారు. ఇద్దరికీ థ్యాంక్స్.